అవన్నీ మీకు అనుగ్రహించబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి ప్రతి ఆదివారం పరిగెత్తుకున్న వాళ్ళు ఆయన రాజ్యం ఎక్కడ ఉన్నదంటే పరలోకంలో, పరలోక రాజ్యంలో స్థిరం ఉన్నది. అంతేకాకుండా ఆయన వాక్యం విని ఆయన సమూహంగా చేరిన ప్రజల మధ్యలో ఆయన ఆత్మ సంచారం చేసి ఆయన మనతో కూడా ఉంటాడు. కాబట్టి చూడండి, మొదటిగా దేన్ని ప్రేమించి, లోకంలో ఉన్న దేన్ని ప్రేమించినా కూడా వ్యర్థమే. కానీ మొదటిగా ఆయనకు స్థానం ఇచ్చి ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. అందుకే మొదటిగా మీరు ఆయన రాజ్యంలో నీతిని వెతుకని. చూడండి, వెతుకుడి అవన్నీ మీకు ఏదైతే అడుగుతారో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతికినట్లయితే మనం ప్రార్థన చేసిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగుతుందా. హల్లెలూయా. పోయిన సంవత్సరంలో చూసినట్టయితే ప్రతి కార్య విషయంలో, నా బిడ్డల విషయంలో, సంఘ విషయంలో కూడా ప్రతి విషయంలో ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసి ఉన్నానో ఏ ప్రార్థన వ్యర్థం కాకుండా దేవుని కార్యం జరిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన బలమైన దుఃఖం బలమైన సన్నిధిలోకి చేరాలే. ఉపవాస ప్రార్థన బలమైన కార్యాలు జరిగిస్తుంది. ఉపవాస ప్రార్థన మనం వెళ్ళలేని స్థలంలోకి వెళ్ళి దేవుని కార్యం జరిగిస్తారు తప్పకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన అక్కర్లను తీర్చబడాలంటే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే దేవుడు మనం ఏదైతే అడుగుతామో ప్రతిదీ పొందుకుంటాం. ప్రతి కార్యం కూడా నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయుల రాసిన